హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు తెలుసా దొండకాయ కూర వల్ల ఏమేమి ప్రయోజనాలు ఉంటాయో? ఫస్ట్, దొండకాయని అసలు ఇంగ్లీష్లో ఏమంటారో తెలుసా మీకు అసలు? సరే, ఇది మనం దొండకాయని ఇంగ్లీష్లో ఏమంటారో మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలపండి. ఫస్ట్ నేను దొండకాయ కూర ఈరోజు ఎలా చేస్తారో చూపిస్తే అండ్ వీటి బెనిఫిట్స్ ఏందో కూడా మీకు నేను చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ మనం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత మనం కొన్ని పోపు గింజలు వేసుకోవాలి. సారీ, నేను ఫస్ట్ స్టవ్ ఆన్ చేయడం మర్చిపోయాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి అండ్ ఆయిల్ కొంచెం లైట్గా వేడెక్కుతుంది. దాని తర్వాత మనము కొంచెం పోపు గింజలు వేసుకోవాలి. మనము పోపు గింజలు వేసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఆయిల్లోకి కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ఏం వేసుకుంటామంటే పసుపు వేసుకుంటాము. ఓకేనా? దొండకాయ కూర అసలు రిచ్ ఇన్ ఫైబర్ అనమాట. అంటే మన డైజెస్టివ్ సిస్టమ్ని ప్రాపర్గా మెయింటైన్ చేస్తుంది అండ్ మోర్ ఓవర్ ఇది బ్లడ్ షుగర్ రెగ్యులర్ రెగ్యులేట్ చేస్తుంది అండ్ ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అది కిడ్నీ ఫంక్షన్ని బాగా మంచిగా మెయింటైన్ చేస్తుంది అండ్ మనకి ఒబేసిటీ ఉందనుకోండి, ఆ ఒబేసిటీని కూడా ఇది బాగా తగ్గిస్తుంది దొండకాయ కూర. సో ఇలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. దానికి నేను రికమెండ్ చేస్తాను, కనీసం అట్లీస్ట్ వీక్లో ఒకసారి దొండకాయ కూర చేసుకొని తినమని చెప్పేసి. ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అట్లాంటి ఇంత బెనిఫిట్స్ ఉన్నాయి, మనం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? ఇందులో విటమిన్ సి కూడా రిచ్ ఉంటుంది. సో మనకి స్కిన్ హెల్త్ కూడా బాగుంటుంది. సో ఇలా చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి నేను దొండకాయ కూర చేసుకొని తినమని మీకు చెప్తాను. ఫస్ట్ మనం ఇందాక ఆయిల్ వేసుకున్నాం, దాని తర్వాత ఆనియన్స్ వేసుకున్నాం కదా. నెక్స్ట్ మనం దొండకాయలు వేసుకున్నాం. ఈరోజు మనం దొండకాయ ఫ్రై చేసుకున్నాం యాక్చువల్గా. ఓకేనా? నా ఛానల్ని అబౌట్ 99% ఆఫ్ ద పీపుల్ వితౌట్ సబ్స్క్రిప్షన్ మనం ఛానల్ని చూస్తున్నారు. జస్ట్ 0.2% మాత్రం జనాలు మాత్రమే మన ఛానల్ని జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. మిగతా 99.8% అంతమంది జనాలు వితౌట్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా నేను నా ఛానల్ని చూస్తున్నాను. కెన్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్? అలాంటి చిన్న యూట్యూబర్స్ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే థ్యాంక్ యూ. ఇంకొకటి, ఎప్పుడైనా మనము కర్రీ చేసుకుంటాం కదా, ఇది ది బెస్ట్ చిట్కా. కర్రీ అనేది ఫాస్ట్గా కావాలంటే ఏం చేయాలని కూడా చెప్తాను నేను. చూడండి, యాక్చువల్గా మనం ఏదైనా దొండకాయనైనా, బెండకాయైనా, కాకరకాయైనా, బీరకాయైనా మనకి అందులో ఏముంటుంది? అవన్నీ సెల్స్, మేడప్ ఆఫ్ సెల్స్ అనమాట. ఈ సెల్స్ అనేది బ్రేక్ కావాలంటే మనము ఒక బఫర్ టైప్ ఆఫ్ థింగ్ అనేది మన ఈ కర్రీకి ఇవ్వాలి. అట్లాంటి బఫర్ కైండ్ ఆఫ్ థింగ్ ఏంది అని చూసుకున్నప్పుడు మనం సాల్ట్ వేసుకున్నప్పుడు ఈ కర్రీలో ఈ దొండకాయ, కాకరకాయ, బీరకాయ ఏదైనా పర్లేదు, ఈ సాల్ట్ వేసుకున్నప్పుడు మన ఈ దొండకాయ బెండకాయ ఏదైనా ఒక మన కర్రీ ఉంటుంది కదా, ఆ కర్రీలో ఉన్న సెల్స్ ఉంటాయి. ఈ కర్రీస్ అయినా మన బాడీ అయినా ఏదైనా ఒక సెల్ అనమాట, సెల్తో ఉంటుంది. ఇలా కర్రీస్ మనము చేసుకునేటప్పుడు ఈ సెల్ అనేది బ్రేక్ కావాలి. బ్రేక్ అయినప్పుడు ఈ దొండకాయలలో ఏమైనా ఇప్పుడు వాటర్ ఉంటుంది, వాటర్ కంటెంట్ ఉంది కదా, ఈ వాటర్ కంటెంట్ అనేది బయటికి రావాలంటే మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో మనం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాము. ఓకేనా? ఆ సాల్ట్ యాడ్ చేసుకున్నప్పుడు ఆ సెల్ అనేది బ్రేక్ అయ్యి అందులో ఉన్న వాటర్ బయటికి వచ్చి కర్రీ అనేది కొంచెం త్వరగా కుక్ అవుతుంది అన్నమాట. ఓకేనా? సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక 2 minutes అయిన తర్వాత మనం కొంచెం మనకి సరిపోయినంత కారం కూడా వేసుకోవాలి. ఓకేనా? ఓకే, మనం కారం కూడా సరిపోయినంత వేసుకున్నాము. నెక్స్ట్ మిక్స్ చేసుకుంటున్నాము. ఇలా కర్రీ మిక్స్ చేసుకున్న టైంలోనే, ఓకేనా, మిక్స్ చేసుకున్నప్పుడు ఇది బాగా ఇంకా మంచిగా మగ్గాలంటే మనం మూత పెట్టుకోవాలి. మనం ఒక 5 minutes తర్వాత మూత తీసుకోవాలి. ఫైనల్గా మనము మసాలాతో కొంచెం టచ్ ఇద్దాం. గరం మసాలా వేసాము. ఇది కూడా కొంచెం ఒకసారి కలుపుకున్నాం. అంతే అండి, ఫైనల్ దొండకాయ కూర రెడీ. కాకపోతే ఇప్పుడే దించుకోవద్దు, స్లిమ్లో పెట్టుకొని ఇంకా 5 minutes అట్లా మగ్గనివ్వాలి.
మగ్గిన తర్వాత ఇంక కొంచెం బాగా మగ్గుతుంది. దాని తర్వాత మనం ఫైనల్గా ఇది దింపేసుకొని తినేసేద్దాం. వేడి వేడి అన్నంలోకి కర్రీ ఎలా ఉంటుందో చూసి మనం చెప్తాను నేను, ఓకేనా? ఫస్ట్ కొంచెం కర్రీ తీసుకున్నా, అన్నం తీసుకున్నాను, తిని చెప్తాను. టూ గుడ్, చాలా బాగుంది, నిజంగా చాలా బాగా వచ్చిందండి కర్రీ. సింపుల్ ఉన్న కర్రీ కాకపోతే చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే బాగా కుదిరింది. నేను ట్రై చేస్తున్నాను, మీరు కూడా తిని ట్రై చేయండి ఒకసారి, ఓకేనా? చాలా బాగుంది.